యొక్క గంగానదిని చూడుము ఎంత అందంగా అవుపడుతున్నది. ఈ మైక్ జరుపున్నా ఓ ప్రాణేశ్వర, ఓ ప్రాణేశ్వర, గంగా నది ఎంత అందంగా సౌండ్ సౌండ్ ఎక్కడా ఉన్నది కదా. నాకు రాదు. ఈ యొక్క గంగా నదిపై యొక్క అలలు చూడుము ఎంత ఆహ్లాదకరంగా అవుపడుతున్నాయి కదా. ఘనమైన ఈ గంగా నది పట్టణాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారి పెద్ద కుమారులను నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అంటారు. ఈమె నా యొక్క సతీమణి సీతాదేవి, ఇతడు నా యొక్క సహోదరుడు లక్ష్మణుడు. అయ్యా ఆహా, ఏమిటి రామారామ అని అనంగా విన్నానే కానీ నా కవితతో రామయ్య తండ్రి అవును కదా మనం రామాయణ విన్నాము కానీ రామాయణ చూస్తున్నాం కదా. ఇంతటి భాగ్యం స్వామి, మీరు నా యొక్క పేరు గురువందరూ నా భార్య సరదా. మేము ఈ
గంగా నదిలో మరి నాకు నడుపుకుంటూ జీవించేవారు స్వామి. అవును కదా తండ్రి. అలాగే గుహా రామంతరముడే కోదండరముడే శ్రీరామచంద్రుడే వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా. మూడు వర్షాలు కురిసేనురా బంగారు పంటలే పండేనురా. రామయ్య లాంటి కొడుకు రావాలిరా సీతమ్మ లాంటి బిడ్డ పుట్టాలిరా. రామంతరముడే కోదండరముడే శ్రీరామచంద్రుడే వచ్చాడురా సీతమ్మ తల్లితో వచ్చాడురా. ప్రభు మీ రాకతో నా జన్మ ధన్యమైనది స్వామి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? ఈ గంగా నది ఒడ్డున ఉన్నారు. ఓ గుహా, నేను మా యొక్క తండ్రి గారి ఆజ్ఞ మేరకు ఈ యొక్క 14 సంవత్సరాలు వనవాసం కొరకే వచ్చింది. మీరు ఇప్పుడు మమ్మల్ని యొక్క గంగా నదిని అవతల ఒడ్డుకు దాటించవయ్యా. ఎంత భాగ్యం స్వామి ఇది. నా జన్మ ధన్యమైనది కదా. మీరు నావ ఎక్కండి స్వామి. పోయేదాన్ని. అలాగే గుహా, పదండి. ఓరా సరిగ్గా ఏమయ్యా ఆ యొక్క శ్రీరామచంద్రుని మనం నవైకించుకుంటారని అంటున్నావు. అవును కదా. నీకు తెలియదా శ్రీరామచంద్రుని పాద దూరి తాకి రాయి కూడా ఆరతిగా మారింది. మనం విన్నాం కదా ఆ యొక్క శ్రీరామచంద్రుని పాదకు మన నవలో అడుగు పెడితే మన నవ కూడా ఒక స్త్రీగా మనకు మన జీవనోపాధి ఎలాగయ్యా? అవును కదా. అయితే మనం ఒక ఉపాయం ఆలోచించి ఏమిటయ్యా? రామచంద్రుని ప్రభు పాదము ఈ గంగాజలంతో కడిగి ఆ పాదధూళి కడిగి మన నావని అందరూ అవును కదనయ్యా, నీవందరికీ కూడా నిజమే. ఆ యొక్క శ్రీరామచంద్రుడు మనకు కనపడే మన భాగ్యము. ఆ యొక్క శ్రీరామచంద్రుని పాదాలు కడిగే అదృష్టం మనకు కలిగినది. ఆ యొక్క శ్రీరామచంద్రుని పాదాలు కడిగే మనం ఎవరో ఎక్కించుకున్నాం. రామచంద్ర ప్రభు మీరు అన్నట్టుగా నేను ఆ గోదావరి అవతలి వరకు తీసుకుపోయేదాము కానీ నా యొక్క భార్య కాకుండా కోరిక కోరినది మీ యొక్క పాదసేవ చేసుకుంటాను భాగ్యం కలిగించారు స్వామి. మీరందరిగానే మీ యొక్క కోరిక తీర్చుకోండి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి.
ఈ ప్రపంచంలో నాకు చిన్న పెద్ద తక్కువ ఎక్కువ అనే తారతమ్యాలు లేవు గుహ. నాకు అందరూ సమానమే. సంతోషంగా ఆయన ఆరోగ్యంతో ఎల్లప్పటికీ జీవించండి. మేము వెళ్ళి వచ్చదాము. ఆ యొక్క శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతాదేవి అరణ్యవాసంలో
ఒక కుటీరం ఏర్పరచుకొని వాళ్ళు ఫలభక్షాల కోసం వెళ్ళి వచ్చే వరకు సీత కనబడకపోయి ఉండేది. అయ్యో నా సీత ఎక్కడ పోయినా అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఆ యొక్క అడవి అంతా గాలించుతున్నాడు. అప్పుడు అక్కడ శబరిమాత శ్రీరామచంద్రుని రాక కోసమై వేచి చూస్తూ ఉన్నది. అవును ఆ చుట్టుపైన రామచిలకలు రామ రామాని పలుకుతున్నాయి. ఇది ఏమి అవును ఆ రెండు చెట్లు నాతో రామచంద్రుడు వస్తున్నాడని చెప్పినట్టు అనిపిస్తున్నాయి. ఏమి ఈరోజు నా ఒళ్ళంతా పులకరించిపోతున్నది. ఎన్ని సంవత్సరాల నుండి నేను చేసిన ఈ యొక్క రామచంద్రుడి దర్శనం నాకు ఈరోజు అవుతున్నదా? అవును అలాగే అనిపిస్తున్నది. ఈ ముసలితనంలో నాకు కన్నులు సరిగా కానరాకున్నాయి. అదిగో అక్కడి నుండి ఎవరో ఇద్దరు మానవులు వచ్చున్నట్టున్నారు. వారు ఎవరో వెళ్ళి అడిగేదను కదా. రామచంద్ర రామచంద్ర సహోదరా లక్ష్మణ, నా యొక్క సీతజాడ తెలియకపోయాను. ఆమె యొక్క అరణ్యంలో ఎక్కడ తగ్గిపోయానో, ఎంత కష్టాలు అనుభవిస్తుందో కదా. నా
జాడ ఎలా కనుగొన్నావయ్యా? రామచంద్ర సీతాదేవి కదా? ఎన్నాళ్ళకయ్యా నీ దర్శనం ఇంకా? అలాగే సోదరా, ఇంకా కొంచెం ముందుకు ఈ యొక్క అరణ్యంలో ఇలా వెతుక్కుంటూ వెళ్దాం పదండి. ఆహా ఇద్దరు శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ వాళ్ళు ఉన్నారు. ఆహా రామ రామ దర్శన భాగ్యము నిన్నాళ్ళకు నాపై దయగలిగినదా తండ్రి. రామచంద్ర రామచంద్ర నీ అందమైన మోము నా గంటలుగా చూస్తున్నావంటే నా కన్నులు మసకబారినాయి. నా కల్లో నీరు వల్ల నీ అందమైన మోము నాకు కానలాకున్నదయ్యా. రామచంద్ర రామచంద్ర తండ్రి రా తమ్మి నా యొక్క అతి శ్రీకారం స్వీకరించండి. రామచంద్ర రావయ్యా రా ఆశీర్వాదం కాదండి. నీ కోసము ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఇన్ని సంవత్సరాలుగా నీ కోసం రామచంద్ర ఆ చెవు నుండి పూలు పండ్లు పుట్టతే తెచ్చి రోజు నీ కోసము వేచి చూస్తున్నానయ్యా. ఈ నాటికి ఈ రోజుకు ఈ పూలు మోక్షం కలిగినదయ్యా. చూసావా ఈ పూలు చూడండి నీ పాదాలపై వాడడానికి ఎన్ని రోజుల్లో వేచి చూస్తున్నాను. రామచంద్ర తండ్రి ఎంత అదరిగా ఉన్నావయ్యా. నీ కోసం బదిలీ ఫలాలు తీసుకొచ్చినానయ్యా. ఆరగించు తండ్రి. తల్లి అలా చేయము. స్వామి పంచభక్ష పరమన్నాలు తినే నీకు ఈ కాయ పచ్చిలో తీపిలో తోడులో ఎలా చేసినయ్యా. నీకు తెలియదు రామచంద్ర. రవంతరం చూసి నీకు ఇచ్చినయ్యా. ఎవరుగా ఉన్నది రామచంద్ర తినలేవయ్యా. తినలేవు కానీ తినలేవు. ఇది భద్రంగా ఉన్నదయ్యా. రామచంద్ర ఆరగించు. రామచంద్ర ఈ మందుగాలయ్యా. ఆరగిస్తుంది. సోదరా లక్ష్మణ, ఇది నీవు ఆరగించు. ఆరగిస్తుంది. నా ఛాలెంజ్ లేకపోయే ఇప్పుడు నా దోషి పరముంది. నా ఛాలెంజ్ ఎక్కడ దొరుకుతుంది కదా రెడీ తండ్రి. మూరడిల్లు తండ్రి రామచంద్ర. అయ్యో దైవమా సతీ సమేతంగా సీతమ్మ వారితో నీ యొక్క దర్శన భాగ్యం చేస్తున్నామంటే తల్లి లేక బాధపడుతున్నావా? ఆహా లక్ష్మణ ఏమి జరిగినదయ్యా. నా తల్లి దర్శనం నాకు ఈ జన్మకు లేదా లక్ష్మణ. సీత ఈ అరణ్యంలో ఇప్పుడు నువ్వు తప్పిపోయినది తల్లి. వరివంతా తీసుకుంటూ రాగా నీ కుటీరం కొనమంటది. నీ కుటీరం వచ్చినాము తల్లి. రామ బాధపడకు రామ. రామచంద్ర నా సీతమ్మ జాడ నీకు తప్పక దొరుకుతుందయ్యా. ఇలా నేరుగా వెళ్తే దక్షిణ దిక్కున కిష్కింధాపురి పట్టణం లోపల సుగ్రీవ మహారాజు ఉన్నాడయ్యా. ఆ కపిరాజును కలిస్తే నీకు మన సీతమ్మ తల్లి జాడలు చెప్తాడయ్యా. మీరు తప్పకుండా సీతమ్మ తల్లిని కలిసే మార్గం దొరుకుతున్నదయ్యా. తప్పకుండా దొరుకుతుంది తండ్రి. తండ్రి రామచంద్ర నా యొక్క సీతజాడ తెలియక నేను ఎంతో దుఃఖించుకుంటూ ఈ యొక్క అరణ్యంలో తిరుగుతుంటుంది. నాకు దిక్కు తోచని స్థితిలో నీవు వచ్చి నా యొక్క సీతజాడ దొరికే మార్గము తెలియజేశావు. నా యొక్క ఆకలి తీర్చిన తల్లివి నువ్వు. నీవు ఇలాగే ఈ యొక్క అరణ్యంలో సంచరించే వారందరి యొక్క అవసరం తీర్చే ఒక నదీమా తల్లిగా అభివృద్ధి చెంది నీవు శబరి నదిగా ఎల్లకాలము శాశ్వతంగా
అంతట తీర్చే గరిమ తల్లిగా వర్ధిల్లాలని ఇదే నా ఆశీర్వాదం మాత. ధన్యోసి తండ్రి, ధన్యోసి. నీ దర్శన భాగ్యమే నాకు కొన్ని జన్మల పుణ్యమయ్యా. ధన్యోసి తండ్రి. స్వామి, మీరు తొందరగా వెళ్ళండి కిష్కింధాపురి పట్టణము. స్వామి వారి సుగ్రీవుని యొక్క దర్శనం చేసుకోండి స్వామి. మేము అలాగే వెళ్ళి వచ్చిన మాత. సహోదరా లక్ష్మణ, ఆ యొక్క సీత జాడకై కొంచెం ముందుకు వెళ్ళి ఆ యొక్క శబరి మాత చెప్పినట్టుగా ఆ యొక్క దుష్యముఖ పర్వతం పైన కపిరాజు సుగ్రీవుడు ఉన్నాడన అతని దగ్గరికి వెళ్ళి మన సీత జాడ కొరకై శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదలి కర్పూరాది ఫలముల కళ్ళను, కదలి కర్పూరాది ఫలముల కళ్ళను, పట్ట భావన నామే రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస ఫలవన్న నవనీత ఉదకలున అధిక మౌని నామే రుచిరా. ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఎంతో రుచిరా. శ్రీమద్రమారమ హరి గోవిందో నమః. నగనూరు కళా బృందం గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో నన్ను అభినందించారు. రామాయణం ఎప్పుడు చూసినా విన్నా మనకి తీయదనమే. కాబట్టి ఇలాంటి కావ్యాన్ని మనకు అందించిన కళా బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వెనుక సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా, మన కళా బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఈ కళాకారులను చిన్న సత్కారం చేద్దామండి. ఆ కార్యక్రమానికి వడ్డే విజయసాయి గారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు, నరేష్ బాబు గారు, భాస్కర్ అయ్య గారు ఒకసారి వేదికలు అలంకరించాల్సిన కోరుచున్నాను. అందరి కరతాల పనులు శ్రీరామచంద్ర, సకల సద్గుణ సాంద్ర, నీ నామ సుధా మధురాక్షరములను ఎంతని వర్ణించగలను స్వామి, ఎంతని వర్ణించగలను. ఆంజనేయ, అడుగుటే తరువుగా అవలమిస్తూ సామంతము నీకుండ ఈ చరణ శృతి ఎందులకు, ఈ ముఖ స్థితులు ఎందులకయ్యా. ప్రార్థనంబు మన్నించి సుగ్రీవు అభయము వైరుధ్యలేని వారి పరిమాటి సామ్రాజ్యం సరుకుమారు అసురాలి చేత నిను అందంబుగా నీక చిరంజీవుని చేసి రక్షిస్తున్నాడు. దత్తమర్గనునకు అగ్రతాంబూలపు ఇద్దరు కళాకారులు కూడా వాళ్ళు వేకము చేసేటువంటి వాళ్ళు కూడా రమ్మని కోరుతున్నాము. రాజేష్ గారు, ఇంకో పేరు ఏంటారు? మధురయ్య గారు. ఈ కళా బృందము మన కరీంనగర్ పక్కన నగనూరు గ్రామంలో జన్మించి కొన్ని సంవత్సరాల పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ జిల్లా అంతా ప్రదర్శన చేసినటువంటి వాళ్ళందరికీ ఒకసారి అందరం కూడా కరతాళ ధ్వనులతో వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. దీనికంటే ముందు ప్రదర్శించినటువంటి వాళ్ళు గోపాల్పూర్ సంబంధించినటువంటి గ్రామస్తులు. ఇక్కడ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఈ విధంగా రామాయణ భారత ఇతిహాసాల్లో ఉండేటువంటి ఎన్నో అంశాన్ని వెలికి తీస్తున్నటువంటి ప్రతిభా సంపన్నులు. వాళ్ళందరినీ ఎవరు గుర్తించలేని కారణంగా
ఈ కళ అంతా కూడా ఈ రకంగా దిగజారిపోతున్నటువంటి స్థితిలో ఈ రోజున సమరసత వేదిక ఆధ్వర్యంలో వీళ్ళందరూ మన ముందు ప్రదర్శించడం, మనందరం ఈ యొక్క చిన్న కాలాంశాలు అంటే చిన్న అంశాలని బిడ్డని శబరి, గుహుడు, రాముడు, అలాగే కక్కయ్య, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి చిన్న బిడ్స్ ద్వారా మన యొక్క సమరసతని చాటి చెప్పిన వాళ్ళకి చూసినటువంటి మనందరికీ కూడా ఇది ఒక అభినందనీయం. అందరూ మళ్ళొకసారి కరతాళధ్వనులతో వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత అట్లాగే ఇందాక పద్యాలు పాడుతున్నటువంటి కళా బృందం శ్రీ గడ్డం రమేష్ గారిని కూడా సన్మానించవలసిందిగా విజయసాయి గారిని కోరుతున్నాం. అట్లాగే శ్రీనివాస్ గారు తబల, నరేష్ బాబు గారు సన్మానం, అలాగే సత్యం గారు కీబోర్డ్,